ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృత్స్నం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. తీర్థస్మరణ చేసినా నామస్మరణ చేసినా తీర్థదేవత అనుగ్రహిస్తుందిట. అలాంటివి కోకొల్లలు నర్మదా తీరంలో ఉన్నాయి. ఎందుకంటే గంగాది పుణ్యనదులు రాని కాలంలో కూడా నర్మద ఉంది. అప్పుడు సర్వ ఋషులకు ఆశ్రయంగా ఉండేది. ఇప్పటికీ కూడా మన మామూలు కంటితో చూడని యోగులు సిద్ధపురుషులు కోకొల్లలు నర్మదా తీరంలో ఉంటారు. అది తెలిసి రేపు డ్రైవర్ని ట్యాక్సీ బుక్ చేసేసుకొని వెళ్ళిపోదామంటే దొరకరు. ఇది నువ్వు ట్యాక్సీ పెట్టుకుని అంత ఖర్చు చేసేవారు వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళు శ్రద్ధ నిష్కపటత్వం ఉన్నవాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తారు. అయితే వాళ్ళను చూడలేకపోయినా ఈ తీర్థ ప్రాంతాలు తిరుగుతుంటే వాళ్ళు నిన్ను చూస్తారు. అది ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళు సంచరించిన చోటు, సంచరిస్తున్న చోటు, వాళ్ళు పక్కనుంటే మన పక్క నుంచి వెళ్ళేమో మనకేం తెలుసు. వాళ్ళని తగిలిన గాలి మనకు తగిలిన శుద్ధురవుతారండి. అందుకే తీర్థక్షేత్రాలు ఎందుకు తిరగాలి అంటే అక్కడ తిరిగిన మహాత్ములు మనల్ని చూస్తారని, వాళ్ళున్న పరిధిలో మనం తిరుగుతున్నామని. దానివల్ల జీవుడు ఎంత సంస్కరింపబడతాడు. అందుకే అలాంటి వాళ్ళు ఉన్న చోట్ల దివ్యశక్తి తరంగాలు ఉంటాయి కనుక అక్కడ ఏ కొద్దిపాటు అనుష్ఠానం చేసుకుని అధిక ఫలం లభిస్తుంది. అయితే కలియుగంలో తీర్థములు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఇంకా మిగిలిన్నాయంటే తరించడానికి ఇంకా మనకు అవకాశం ఉన్నది. ఇంకా వాటి పవిత్రత ఇంకా భ్రష్టు పట్టించేటువంటి కాలం రాకుండానే, అంటే ఒకదానికంటే ఇంకా తర్వాత ఇంకా భ్రష్టత్వమే. కానీ ఉన్నదాలను సద్వినియోగం చేసుకుని ఈ తీర్థక్షేత్ర సాధన చేసుకుంటూ మునుపు చెప్పినట్లుగా భగవన్నామస్మరణ భగవదారాధన తీర్థక్షేత్ర భూముల్లో చేయడం చాలా విశేషమైన అంశం. అందుకే ఇక్కడ పశ్చిమే పర్వతే తటే సర్వపాప వినాశన హరదో జలేశ్వరో నామ. జలేశ్వరం అనే తీర్థము, కపిల అనే తీర్థము, విశల్య అనే తీర్థము, ఇవి అమరకంటకం నుంచి సమీపంలో ఉన్నటువంటి తీర్థములు. ఇక్కడ తర్వాత మరికొన్ని తీర్థముల గురించి చెప్తున్నారు. ఈ దివ్యమైన అమరకంటక తీర్థం వద్ద ఎవడైతే సాధన చేస్తాడో అక్కడ చేసిన స్నానదానాదుల వల్ల వాడు రుద్రలోకి మహీయతే. అలాగే నర్మద యొక్క అనేక తీర్థములు, జాలేశ్వర తీర్థమునకు తీర్థము, అలాగే కావేరీ నామ విపులా నదీ కల్మషనాశని తత్ర స్నాత్వా మహాదేవం అర్చయేత్ వృషభధ్వజం. కావేరీ తీర్థములు కూడా ఉన్నది. అక్కడ నర్మద కావేరితో కలిసినటువంటి ఆ చోట మహాదేవుడిని అర్చించినటువంటి వారు ధన్యులవుతారు. ఆ చోటు సంగమే నర్మదాయాస్తు, అది నర్మదా సంగమం. ఆ ప్రాంతమే మన ఓంకార మహాక్షేత్రం. కావేరీ నర్మదులు కలిసే చోటు. అమరకంటకం నుంచి సముద్ర సంగమం వరకు విస్తారమైన నర్మదా తీరంలో ఎన్నెన్ని దివ్యమైన తీర్థాలు ఉన్నాయో. నేటికి కఠోర నియమాలతో సంచరిస్తున్నటువంటి సిద్ధులు చాలామంది ఉంటారు. వాళ్ళు కొన్ని ఏళ్ళు సంచారం చేస్తారు. అంటే ఒక్కొక్క తీర్థం వద్ద ఏ సాధన చేయాలని పురాణం చెప్తుందో అది చేస్తున్నవారు నేటికి ఉన్నారు. దీన్ని బట్టి మనం చేయటం లేదు కదని అందరూ చేయట్లేదు అనుకోవద్దు. నేటికి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేమి ఆశ్చర్యమో కానీ ఎన్ని ధర్మాలు దెబ్బతింటున్నా సనాతన ధర్మం మాత్రం ఎంత కలియుగంలో కూడా జీవంతంగా ఉంటుందండి. అది జీవించుంటుంది ఎక్కడో మహాత్ముల యొక్క ఆచరణ వల్ల. వాటిని తలంచుకొని ధన్యులమవుతాం. నామ్నా భద్రేశ్వరం పుణ్యం సర్వపాపహరం. మన భద్రేశ్వర తీర్థం. ఇక్కడ ఈ తీర్థముల పేర్లు మనకు తెలియట్లేదంటే ఆ పేర్లు మారిపోయేవి కూడా. ఇప్పుడు ఆ పేర్లతో నేమ్ బోర్డులు ఉంటాయి అనుకోవద్దు. అవి ఇంకొక పేరుతో కూడా అయిపోయాయి. ఎందుకంటే పరమేశ్వరుడు అమరేశ్వరుడు మమలేశ్వరుడు అయిపోలే. ఇక్కడ పండితులైనా కూడా మమలేశ్వర అంటారు. సంస్కృత భాషలో సౌలభ్యం ఉంది. ప్రతిదానికి వ్యుత్పత్తి తీసుకురావచ్చు. దాని పవిత్రత దానికి ఉండొచ్చు. కానీ ఎక్కడ పురాణంలో వెతికినా నాకు మమలేశ్వరుడు కనబడలే. అమరేశ్వరుడు అమలేశ్వరుడు అంటే వ్యాకరణ దోషం లేదు. కానీ పరమేశ్వర అన్న ఓంకారం అమరేశ్వరం అంటే ఓంకారం అమరేశ్వరం సంధ్య అయింది ఇక్కడ. అలా కొన్ని పేర్లు మారిపోయాయి. మనం ఏం చేస్తాం? కనుక మీరు పరమేశ్వర జ్యోతిర్లింగం అని చెప్పారు కానీ నాకు కనబడలేదండి అమరేశ్వరుడు ఉన్నాడంటే ఏం చేస్తాం? శివపురాణం చెప్పింది ఆ విషయాన్ని. కానీ ఉన్నాడు. ఇలా మనం పోల్చుకోలేని ఎన్నో పేర్లు మారిపోతే భాగ్యనగరం మరో పేరు రాలే. ఎన్ని అసలు స్వాభావికమైన పేర్లు ఉంటే మనస్సుకు అనుభూతి వస్తుందండి. దేశాన్ని భారతదేశం అనే తృప్తి ఇండియా అంటూ వస్తుందా? ఎందుకంటే పురాణముల యందు వేదమునందు దీనికి ఆ పేరుంది. కానీ వేదధర్మం పురాణ ధర్మమును గుర్తు కూడా లేకుండా చేయాలంటే ఆ పేరుని తీసి పారేయాలని రాక్షసుడైన కలిపురుషుడు తట్టింది. అది పట్టుకుని వేలాడుతున్నాం మనం అందరూ. బాధాకరమైన అంశం ఇక్కడ. ఆ పేరు తలుచుకుంటే అనుభూతి వస్తుంది.
ఏ పేరైతే ఏముందండి అని మళ్ళీ వేదాంత కబుర్లొద్దు. ఒక మనిషికి వాడుకున్న పేరు కాక మరొక పేరుతో పిలిస్తే చాలు కోపం వస్తుంది. అవునా లేదండి? ఏమండి మీ పేరు వెంకటేష్ కదంటే కాదు శ్రీనివాస్ అంటాడు కోపంగా. అందుకే హ్యూమన్ నేచర్ ఏంటంటే వాడు అసలు పేరు విడిచిపెట్టి మరో పేరుతో పిలిస్తేనే వాడికి అంత కోపమే. నా దేశానికి అసలు పేరు తీసి పనికిమాలిన పేరు పెడితే రాదా అని చెప్పండి. కనుక ప్రధానికి దానికంటే స్వాభావికమైన పురాణంలోనూ తెలియాలి. కానీ మనకి సాధన దెబ్బతినడం వల్ల, పరంపర లోపం వల్ల తెలియకుండా చాలా పోయాయి. అదేమిటో ఈ దేశంలో అడుగడుగున క్షేత్రాలే. కనుక నాకంటూ మా క్షేత్రాలున్న దేశం మాకు ఇచ్చేయండి అంటే భారతదేశంలో ఆసేతు సీతాతలం హిందువులదే అవుతుంది వైదికులు. అలాంటి విశేషములైన అంశములు ఇక్కడ. అందుకే ప్రతి తీర్థం విశేషం చెప్తున్నాడు. మన పేర్లే తలుచుకుంటున్నాం కనుక కనీసం ఇంతవరకు ఏవైనా మంచి విషయాలు చెప్తున్నట్టు కునుకుపాటు కూడా పక్కకు తొలగించుకుని నామస్మరణనే తరించిపోతాం. భద్రేశ్వర తీర్థము, ఆమ్రాతకేశ్వర తీర్థము, అంగారేశ్వర తీర్థము, కేదారేశ్వర తీర్థము, పిప్పలేశ్వర తీర్థము, విమలేశ్వర తీర్థము, శూలభేద తీర్థము. శూలభేద తీర్థం గురించి చాలా చెప్పాడు. శూలభేద తీర్థం వల్ల సాధన చేస్తున్న మహర్షులు చాలామంది ఉన్నారు, వెడుతున్న వారు కూడా చాలా ఉన్నారు. దీనికి శూలహరద తీర్థము అని కూడా పేరు. అదేవిధంగా నారద తీర్థము, బ్రహ్మతీర్థము, భీమేశ్వర తీర్థము, మహేశ్వర తీర్థము. మహేశ్వరంతతో గచ్చేత్ మహేశ్వర తీర్థమే మహేశ్వరం అని పేరుతో ఉన్నది. అదే మాహిష్మతి. మహేశ్వరం పేరు అహల్యాబాయి పెట్టింది కాదు, ఆ తీర్థానికి ఉన్న పేరు అక్కడ పెట్టింది. అది మాహిష్ముడు అనే రాజు రాకముందు ఉన్నది మహేశ్వర తీర్థం. అదే మహేశ్వరం అనే పేరు చాలా చక్కనిది. ఇలాగ అనేక తీర్థములు చెప్పాడు. మనం అన్నిట్లో కొన్ని పేర్లు చెప్తున్నాం. మార్గేశ్వర తీర్థము, అహల్యా తీర్థము, సోమతీర్థము, విష్ణు తీర్థము, స్తంభతీర్థము. ఇప్పుడు అహల్యా తీర్థం అంటే అహల్యాబాయి పెట్టిన తీర్థం అని కొన్ని స్థితికి వెళ్ళిపోయాం మనం. ఎందుకంటే అహల్యాదేవి యొక్క తీర్థం అని అహల్యాబాయి పుట్టకముందు ఉన్న పుస్తకమే కదా ఇక్కడ. అదేవిధంగా సిద్ధేశ్వర తీర్థము, శుక్లతీర్థము, ఇలాంటి అనేక రకాలు. పైగా ఒక్కొక్క తీర్థం దగ్గర ఒక్కొక్క మాసం యొక్క ప్రత్యేకత చెప్పారు. కొన్ని కార్తీకం, కొన్నిటికి వైశాఖం. అయితే నర్మద ఆవిర్భవించిన సమయం మాత్రం మాఘ శుక్ల సప్తమి, రథసప్తమి అంటాం ఇక్కడ. అమ్మవారు ఇక మాఘమాసం గురించి కొంచెం ఆలోచిస్తే ఆశ్చర్యం అండి. మాఘమాసం ఎలాంటిదంటే చైత్రం నుంచి సృష్టి చేసేది చాలామందికి తెలుసు కదా. అంటే చైత్రం వచ్చాక ఆయన చేయలే, ఆయన చేసినప్పుడు చైత్రం పేరు పెట్టారు. అది కూడా గమనించుకోవాల్సింది. చైత్రం అంటే చైత్ర పాడ్యం నాడే ససజ్జాదౌ బ్రహ్మ ప్రజాపతి అన్నారు, సృష్టి చేసేది. అది ఉగాది మనం చేస్తూ ఉంటాం. ఇదే చైత్రానికి ముందు వచ్చేటివి రెండు ఉన్నాయి, పాల్గొనం, మాఘం. ఇది ఎలాంటిదంటే సృష్టికి ముందున్న కాలం. అందుకే ఆ మాఘంలోనే మహాలింగావిర్భావం, గణపతి సంకష్టహర చతుర్థి, ఇవన్నీ ఎందుకంటే ఆ సృష్టి ఆరంభ కాలంలో ఉన్నటువంటి ప్రారంభ అవస్థలో వచ్చినవన్నీ కూడా అక్కడ. అది అందుకే సంకష్ట చతుర్థి మొదటిది అంటారు. పరమేశ్వరుడు మహాలింగంగా కనబడ్డది. అవి లెక్క కడితే చైత్రం ప్రారంభించేసాక లెక్క వెనక్కి వెళితే సరిగ్గా ఈ తిథులు వస్తాయి. అందుకే నర్మది ఎప్పటిదో అన్నప్పుడు ఆ ఎప్పటిదో ఏ యుగమో మనకు తెలియదు, కానీ మాఘశుక్ల సప్తమి నాడు పరమేశ్వరుని యొక్క శరీరం నుంచి వచ్చింది అని చెప్పారు. ఇది ఆలోచించవలసిన మనకు అందమైనటువంటి అంశం. మొత్తానికి కొన్ని చోట్ల కొన్ని కాలాలు చెప్పారు. కార్తీక మాసంలో కొన్ని తీర్థములు, వైశాఖంలో కొన్ని తీర్థములు, ఏది ఒకే నర్మది వద్ద. ఇలా విశేషము నేను ఇంకా గౌతమేశ్వర తీర్థము, భృగుతీర్థము, చంద్రతీర్థము, హంసతీర్థము, వరాహతీర్థము, కన్యాతీర్థము, సిఖితీర్థము, పైతామహ తీర్థము, సావిత్రి తీర్థము, మనోహర తీర్థము, మానస తీర్థము, స్వర్గబిందు తీర్థము, అప్సరేశ్వర తీర్థము, అదేవిధంగా నర్మద ఉదది సంగమ తీర్థము, అంటే నర్మద సముద్రంతో కలిసేటటువంటి తీర్థము. అక్కడ సమీపంలో అలికా తీర్థము అని ఉన్నచ్చుమా. ఇదంతా కూడా సంక్షేపాత్ ప్రాధాన్యాత్ కథితాన్ని, ఒక ఉన్న వాటిలో ముఖ్యమైనవి సంక్షేపంగా నీకు చెప్పాను. అది సంక్షేపాత్ ప్రాధాన్యాత్, ఇవి నీకు చెప్పాను సుమా. నశక్షా విస్తరాత్ వక్తం. ఒక్క మాట నేను చెప్పిందే తీర్థములు అనుకోకు, వాటి మహిమ అనుకోకు. విస్తారంగా చెప్పే శక్తి అవ్వడుకు లేదు. అన్ని తీర్థములు నర్మద వద్ద ఉన్నాయి. కనుక నర్మద కోట్ల కొలది తీర్థముల యొక్క శక్తి స్వరూపిణి నర్మదా నది. ఏషా పవిత్ర విమల నదీ త్రైలోక్య విస్తృత, ముల్లోకాల్లో కీర్తి పొందినటువంటి నర్మద. పైగా నర్మదా సరితాం శ్రేష్ఠ మహాదేవస్య వల్లభ, మహాదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మరొక్కటి సరస్వతి, గంగా, నర్మద. ఈ మూడు సమఫలితాన్ని ఇస్తాయి. ఇది తెలుసుకోమని చెప్పండి. సరస్వతి, గంగా, నర్మద, ఈ మూడు సమఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ఒక రహస్యం ఉంది సుమా. నర్మద శివస్వరూపం, గంగా విష్ణుస్వరూపం, సరస్వతి బ్రహ్మస్వరూపము. ఇది విష్ణుపాదోద్భవ మనకు తెలిసి. అంతేకాదు బ్రహ్మవేత్త పురాణంలో కథ ఉంది. ఒకసారి గోలోకంలోకి శివుడు వెళ్ళినప్పుడు కృష్ణుడిని ఉద్దేశించి గొప్ప గానం చేశాడు ఆయన.
శివుడికి మించిన సంగీత కవితలు ఎవరు లేడు కదా, నాదతను మనిషం శంకరం. అది విని కృష్ణుడు కరిగిపోయాడు. కరిగిపోయిన కృష్ణుడే గంగానది అయ్యాడు అన్నాడు అక్కడ. ఇందులో ఉన్న భావం ఏంటంటే ఆ స్వరూపం మీద కృష్ణ రూపం పోతుందా, పోదు. దీపం నుంచి దీపం వస్తూ మొదటి దీపం పోతుందా, ఇది మళ్ళీ తెలుసుకోండి. మన అతి తెలివైన వాళ్ళు గంగ వచ్చింది కానీ కృష్ణుడు అయిపోయాడని వెతుకుతాం. అతి తెలివి ప్రమాదం, ఆ తెలివిని దాటిపోయిన స్థితి ఇక్కడ. సరే, మొత్తానికి అందరూ సారం ఒక్కటే. పురాణ కథని ఎలా తీసుకోవాలంటే సారం ఎంత బాగుందండి. అది మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు. గంగలో బిందు బిందుమై గోవింద్ అన్నాడు ఆయన ఇక్కడ. ప్రతి బిందువులో గోవిందుడే. అందుకే గంగా అంటే విష్ణు స్వరూపం. వైష్ణవి గంగా అని ఒక మాట. సరస్వతి బ్రాహ్మి, ఇక ఇది శైవి, నర్మద శైవి, అది శివస్వరూపము. కనుక మూడు అంత గొప్పవి, మూడు సంఫలాన్ని ప్రసాదిస్తాయని చెప్పాడు ఇక్కడ. కనుక నర్మదా మహాదేవస్య వల్లభ. ఇంకొకటి తెలుసా, మనసా సంస్మరేజ్యస్తు నర్మదాం వై యుధిష్ఠిర చాంద్రాయణ శతం సాగ్రం లభతే నాత్ర సంశయ. నర్మదా అని స్మరణ చేసిన చాలు ఎక్కడున్నా వాడికి వందల కొలది చాంద్రాయణ వ్రతములు చేసిన ఫలితం లభిస్తుంది. నర్మదా నామానికి అంత శక్తి ఉన్నదండి. ఆ తల్లి దగ్గర గురించి నామాన్ని ఎంత అంటున్నాం, అంతేకాదు ఏదో ఒక రూపంలో నర్మద భక్తులను అనుకరిస్తుంట. అది ఏ రూపం ధరిస్తుందో తెలియదు. మార్కండేయుడికి ఒకసారి హంస రూపంలో కనబడింది, ఒకసారి గోమాత రూపంలో కనబడింది. వివిధ రూపాలతో దర్శనమిస్తుంది. సామాన్యురాలకు కూడా కనబడచ్చు. ఎందరూ అలా అనుగ్రహించిన వైనాలు వాళ్ళ అనుభవాలుగా రాశారు. ప్రదక్షిణం చేస్తున్నటువంటి వాళ్ళకి తీవ్రమైన ఆకలి వచ్చినప్పుడు, చుట్టుపట్ల అన్నం కూడా దొరికే అవకాశం లేనప్పుడు ఏదో రూపంలో అమ్మ వచ్చి కడుపు నింపుని ఉదాహరణలు వాళ్ళ అనుభవాల్లో రాసుకున్నారు. అందుకే మనం ఒక చైతన్య స్వరూపుని నదీమాత దగ్గర ఉన్నామని స్పృహతో జీవించాలి. ఇక్కడ ఆ తల్లి మన ప్రతి మాట వింటుంది, అనుగ్రహిస్తుంది. అటువంటి తల్లి ఉన్నది. సర్వ వేదముల యొక్క సర్వశాస్త్రముల యొక్క స్వరూపమైన ఓంకార స్వరూపుడు ఉన్నాడు. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే ప్రతి శివక్షేత్రంలో కూడాను శివుడితో పాటు అమ్మవారు ఉంటారు. అదేమిటో ఓంకార క్షేత్రంలో అమ్మవారి పేరు తెలియదు. మీరు ఉజ్జయిని వెళితే మహాకాళుడు ఉన్నాడు, అక్కడ హరసిద్ధి మహాకాళి ఉంది, ప్రతి చోట ఉంది. శ్రీశైలం వెళితే భ్రమరాంబ ఉంది. ఇక్కడ ఎవరండి? ఓంకారం ఒక్కటే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ రూపంతో ఉన్నాడు కనుక 2లో 3లో 4లో ఏకం ఉంది. అది ఇందులో రాదు. కేవల ప్రణవం అంటే శుద్ధం, శుద్ధ బ్రహ్మమైన ఓంకారం ఉంది. మరి అమ్మవారు లేరా అంటే శుద్ధ బ్రహ్మమే అమ్మవారు. త్రియక్షరి దివ్యగంధాఢ్యాలు. త్రియక్షరి 3 అక్షరాల స్వరూపం. అకారోకారం మకారత్వం. శివుడు శక్తి వేరుగా లేకుండా కలిసిపోయిన స్వరూపం ప్రణవం. కనుక ఓంలో ఉమా లేదా, ఉమా లేదా కనుక అంతర్లీనమైన శక్తితో పరమేశ్వరుడు ఉంటాడు. అది ఇక్కడ విశేషం. అది కేవల ఓంకారం అంతే దాని పేరు. ఓంకారం దగ్గర అనేకత్వం అనేది ఏకత్వమే. ఆ ఏకత్వం ఎలాంటిదంటే శక్తి శివుడు ఎప్పుడు అభిన్నులే అని ఒక పూటంతో చెప్పాం, గుర్తుందా? అక్కడ అమ్మ రూపం కనబడిన ఆనందం కాదు, అమ్మ తత్వం తెలిసిన ఆనందం తెలియాలి. అది గ్రహిస్తే ఓంకారం అంటే గొప్ప తెలుస్తుంది, నర్మద అంటే దాని గొప్పతనం తెలుస్తుంది. అదేవిధంగా ఈ కలిలో కూడా మనం తరించి చేయడం కోసం శంకరుడు అనేక రూపాలతో వస్తారని చెప్పాడు ఇక్కడ. అనేక రూపాలు. ఒక శంకరాచార్య, ఒక అప్పయ్య దీక్షితులు, వీళ్ళందరూ ఆయన యొక్క స్వరూపాలే కదా. అలాంటి శంకర భగవత్పాదుల వారితో ఎక్కువ అనుబంధం ఉన్న క్షేత్రం నర్మద. అది తెలుసుకోండి. ఇక్కడ ఆ మహానుభావుడు సాధించినవన్నీ ఒడ్డునే. అమ్మ దగ్గర మాయ చేసి ఆతుర సన్యాసం తీసేసుకున్నాడు ఆయన ఇక్కడ. ఆతుర సన్యాసం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, శాస్త్రబద్ధమైన సన్యాసం తీసుకోవాలి. సంప్రదాయం పాటించడంలో శంకరుడు తర్వాత ఎవరైనా. అయితే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రపరజేత్ అన్నట్లుగా వైరాగ్యమే సన్యాసానికి అర్హత. అది నీకు ఈ ఆశ్రమంలో కలిగిన అది శుద్ధమైన జ్ఞానంతో కూడిన వైరాగ్యం అయితే సన్యాసం స్వీకరించవచ్చు. జాగ్రత్తగా విన్నారు కదా. శుద్ధమైన జ్ఞానంతో, జ్ఞాన వైరాగ్యం అంటే వాడు పురాకృత సుకృతం వల్ల బ్రహ్మం అంటే ఏమిటో బాగా తెలిసింది. ఇంకా వాడు వెళ్ళడు ప్రపంచం వైపు. అటువంటి వాడు తీసుకునేది సన్యాసం. సనక సనందనాథుల వలనే. ప్రతివాడు కూడా శంకరాచార్య అప్పటి తీసుకున్నాడు, నేను ఎందుకు సన్యాసించకూడదు అనకూడదు. వీడు దేవ ఋషి పితృణములు తీర్చుకునేది దానికి అర్హత లేదు. కలియుగంలో సన్యాసం అత్యంత భయంకరం కనుక దాని జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఆవేశం వేసుకుని వంచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏం చేస్తాం ఇక్కడ? మొత్తానికి మహానుభావులైనటువంటి ఆదిశంకరుడు ఆతుర సన్యాసం అయిన తర్వాత శాస్త్రబద్ధమైన సన్యాసం స్వీకరించడానికి ఆయనకి ఎవరో చెప్పాలి, ఆయనే బయలుదేరి వచ్చేసాడు. ఎవరి దగ్గర తీసుకోవాలి? గోవింద భగవత్పాదుల వారి దగ్గర. ఎక్కడి కాలడండి, అక్కడి నుంచి బయలుదేరాడు. ఎవరు చెప్పారని? ఆయన ఎప్పుడైనా చిన్నప్పుడు మనం చదువుకున్న కథలో శంకర విజయంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళాడా? కాలడు దాటలేదు.
గురుకులంలో బ్రహ్మచర్య దీక్ష తీసుకుని విద్యాభ్యాసం తర్వాత కూడా బ్రహ్మచర్య ధర్మాన్ని అనుసరిస్తూ నిత్యము అగ్నికార్యం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ వేదాది అధ్యయనములు చేస్తూ వచ్చిన మహానుభావులతో శాస్త్రజ్ఞత చేస్తూ తల్లిని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అలాంటిది భగవత్ ప్రేరణతో సన్యాసం తీసుకుంటాడు. తల్లి ఒప్పుకోకపోతే ఆతుర సన్యాసం తీసుకున్నాడు. ఆతుర సన్యాసం లక్షణం ఏంటంటే మహా విపత్తు వచ్చినప్పుడు కానీ ఆతుర సన్యాసం తనకు తానే సన్యాస భావం ప్రకటించితే వాడికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ విపత్తు దాటిపోయి బ్రతికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సన్యాసం అంటే మరో జన్మ గనక సన్యాసం అనేది వాడు సన్యాసం స్వీకరిస్తానంటే ఆ జన్మ మరణించినట్లే కనుక మరి మరణం ఉండదు. వాడు సన్యాసం మళ్ళీ జీవిస్తాడు ఉంది. అందుకే ఆతుర సన్యాసం తీసుకుంటే బ్రతికే అవకాశం కూడా ఉంది. కనుక బ్రతకాలను పరిస్థితివాడు ఆతుర సన్యాసం అంటే మళ్ళీ ప్రమాదం. అయితే ఆతుర సన్యాసం తీసుకుని మళ్ళీ బ్రతికేడా మళ్ళీ సంసారంలోకి వెళ్ళకూడదు. దీన్ని నారాయణ తీర్థులు కదే చాలా ఆయన పేరు అసలు గోవింద దీక్షితులు. ప్రవాహంలో భార్యను చూద్దామని బయలుదేరిన వాడు కృష్ణానది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆతుర సన్యాసం తీసేసుకున్నాడు. అదృష్టవశాత్తు ఒడ్డున పడ్డాడు. అమ్మ మళ్ళీ మా ఆవిడ దగ్గరికి వెళ్ళడం చల్లలేదు. సన్యాసం ప్రకటించాడు కనుక సన్యాసంలో ఉండిపోయేది. ఆతుర సన్యాసం అంటే ఇది. ఈయన ఆతుర సన్యాసం తీసుకున్నాడు. కానీ ఆతుర సన్యాసం తీసుకుని బ్రతికితే సన్యాసి కింద చలామణి కాకూడదు, సంసారంలోకి రాకూడదు. అప్పుడు ఒక సన్యాసి వద్దకు వెళ్ళి దీక్షా సన్యాసం స్వీకరించాలి. అప్పుడు అతనికి ప్రమాణం ఉంటుంది. ఇంత సంప్రదాయం ఉందండి సన్యాసానికి. అసంప్రదాయంగా కాషాయాలు పట్టు వేసుకు తిరిగే వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదము. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండే కాలం కలి అని దాని వ్యాసం చెప్పాడు కనుక నేను దాని జోలికి వెళ్ళట్లేదు. శంకరులు సంప్రదాయ పాలన చూడండి ఎంత చక్కగా ఉందో. కానీ దీక్షా సన్యాసం స్వీకరించాలి. ఎవరి దగ్గర స్వీకరించాలి? మనస్సు నిశ్చయించుకున్నాడు ఆయన. గోవింద భగవత్పాదులు ఆయన చెప్పలేదు. ఎవరో కాలడొచ్చి అక్కడికి వెళ్ళవయ్యా అడ్రస్ ఇస్తారని చెప్పలేదు ఆయనకి. ఆయన బయలుదేరాడు. దీన్ని బట్టి శంకర సాక్షాత్ సంప్రదాయాన్ని అవతార పురుషులందరూ పాటించారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేను అవతార పురుషుని గారిని ఏదైనా చేసినా పర్వాలేదు అని ఎవ్వడూ అనలేదు. కనుక నిజంగానే గురువు అంటే ఎవడు సంప్రదాయ పాలన చేస్తాడో వాడు గురువు, ఎవడు సంప్రదాయ వాక్యం చెప్తాడో వాడు గురువు. అంతేగాని ఆ గురువుగారికి చాదస్తే ఎక్కువండి అంటే వాడే అసలు గురువు అండి. తెలుసుకోండి. ఇక్కడ సంప్రదాయ పాలన అంటే అలా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి మహానుభావుడు బయలుదేరి వచ్చేసాడు ఇక్కడికి. ఇంత నర్మదా తీరానికి వచ్చి అక్కడ ఒక గుహలో ఒక ఆయన ఉన్నట్ట. ఈ గుహ మామూలు మనం వెళ్తే ప్రతి గుహలో 9 చూసినా దొరకడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అంత రాతిలో గుహ రంధ్రం ఎంత ఉందంటే ప్రాదేశ మాత్ర వివరం అన్నాడు. ప్రాదేశ మాత్రం అంటే జుట్టెడును కొలత ఇది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడున్న భాగాన్ని ప్రాదేశం అంటారు. ఇక్కడ ఈ ప్రాదేశ మాత్రం రంధ్రం ఉందిట ఆ రాతికి. అది గుహను ఎవడైనా అనుకుంటాడండి, ఒక చీలిక అనుకుంటాడంతే. కానీ మహానుభావుడు అక్కడ నిలబడి స్తోత్రం చేశాడు ఇక్కడ స్వామివారిని. ఆయన కష్టం అన్నాడు. అనగానే ఏం చెప్పేసి స్వామి అంటూ మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం తానేమిటో ప్రకటించాడు. అప్పుడు ఈయన లోపలికి వెళ్ళాడు, ఆయన బయటకు వచ్చాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడ చూసుకుని అప్పుడు శాస్త్రబద్ధమైన సన్యాసాన్ని ప్రసాదించాడు. కనుక శంకరులు వచ్చి దీక్షా సన్యాసం స్వీకరించి శంకరాచార్య అయిన చోటు మనం ఉన్నటువంటిది. అటువంటి పవిత్రమైన స్థలం. ఇక్కడ చెప్పదలుచుకుంది గుహ గుప్త స్థానం. ఇలాంటి గుప్త గుహలు ఎన్నున్నాయో. పైగా అక్కడ ఉన్నటువంటి ఆదిశేషుడు పతంజలిని స్తుతించాడు గోవింద భగవత్పాదుల వారిని. 1000 పడగల ఆదిశేషమూర్తి జ్ఞానస్వరూపుడు ఆయనే గోవింద భగవత్పాదుల వారుగా ఉన్నారు అంటాడు. ఇక్కడ సర్పాన కోట ఉన్నది. ఎంత విస్తారమైన సర్పానో రంధ్రం చూసుకుని లోపలికి వెళ్ళిపోకూడదు పుట్టలోకి. అలా వెళ్ళిపోయాడు ఆయన. పైగా యోగశక్తితో అలా వెళ్ళగలిగేటువంటి మహాత్ములు ఈ దేశంలో కొదవలేదు. అలాంటి ఎందరు మహాత్ములు ఇక్కడ ఉన్నారు. అది ఇలాంటి చోట తిరగడం గొప్ప యోగం. ఇక్కడ నదీ తీరంలో కూర్చోవడం గొప్ప యోగం. ఇది బాగా గుర్తుపెట్టుకుని సాధన చేయాలి. అంతేకాదు అలాంటి సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత కూడా కొంతకాలం సాధన చేశారు ఆయన. ఇక్కడ గురు సన్నిధిలో సాధనకు అంత గొప్పది కనుక అక్కడే నిరంతరం కూడాను సన్యాసం ఏం చేయాలో చేశాడు. మహావాక్యములు మననం చేసుకోవడం, ప్రణవ జపం ఇవి చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ స్థితిలోనే నర్మద నది పొంగుకొచ్చింది. ఆ పొంగుకొచ్చినప్పుడు అందరూ కూడాను ఇక్కడి మహానుభావుడు ఉన్నాడని తెలుసు కనుక ఎవరు గోవింద భగవత్పాదులకు వచ్చి రక్షించండి అన్నారు. మహాత్ముల సమీపంలో ఉంటే ప్రజలు గీతి బాధలు కూడా లేకుండా చేయగలరు తపశ్శక్తితో. అందుకే తపశ్శక్తి సంపన్నులు ఎంత పెరిగితే ఆ దేశాలకు అంత క్షేమం అండి. ఇక్కడ మొత్తానికి వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేద్దామని వస్తే ఈయన కనబడ్డాడు. బాబు నర్మద ముంచెత్తుతుందని. వాళ్ళకు ప్రమాదం కంటే లోపల సాధనలు సమాధులు ఉన్నారు గురువుగారు, ఇబ్బంది కలగకూడదని కమండలం పెట్టి మొత్తం నర్మదను లాగివేశారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇచ్చోటనే అది ఇక్కడ మాటిగా స్మృతి తెచ్చుకోవాలండి. కొంత దూరం వెళితే మహేశ్వర తీర్థం మాహిష్మతి,
అక్కడే మండన మిశ్రుడితో వాదన చేసి అద్వైతం యొక్క పరాకాష్ఠ దశని పరమము అద్వైతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి మండన మిశ్రుని సురేశ్వరాచార్యులుగా మార్చినటువంటి గొప్ప చోటు ఈ నర్మద తీరం. అంటే సన్యాసి దీక్ష తీసుకుని మళ్ళీ వెళ్ళి దిగ్విజయం చేసుకొచ్చి మళ్ళీ వచ్చాడు ఆయన మండన మిశ్రుడి కోసం ఇక్కడ. అలాంటి ఆయన నర్మదపై అష్టకం రచించడమే కాకుండా జ్యోతిర్లింగ స్థితిలో ఓంకారేశ్వరుని ఎలా కీర్తించారో చెప్పుకుంటున్నాం. అలాంటి మహాత్ములకు కూడా ఈ సమయంలో నర్మదా తీరంలో మనకు లభించినటువంటి ఆచార్య స్వామికి నమస్కారం చేసుకుంటున్నాం. మొత్తానికి ఇటువంటి సుమ నర్మద గొప్పతనం. అయితే అశ్రద్ధధాన పురుషా నాస్తిక్యం ఘోరమాశ్రితా పతంతి నరకే ఘోరే ఇత్యాహ పరమేశ్వర. అయితే సాధనకి కావలసింది ప్రధానంగా శ్రద్ధ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ అంటే ఇవన్నీ ఉన్నాయో లేదు ఎవడు చూడొచ్చాడండి, అది అశ్రద్ధ. శ్రద్ధ అంటే నర్మది ఇంత గొప్పది, ఇక్కడ ఓంకారేశ్వరుడు ఉన్నాడు, మహేశ్వరుడు ఉన్నాడు, ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అని విశ్వాసం పేరు శ్రద్ధ అన్నాడు ఇక్కడ. కనుక ఏ తీర్థమైన క్షేత్రమైనా అశ్రద్ధధానులకు ఫలించదు. ఎవరు అశ్రద్ధతో ఉంటారో వాళ్ళకి ఫలించదు. శ్రద్ధ ఉంటూ ఆస్తిక్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే తరిస్తారు. ఎవరు నాస్తికులో ఎవరు అశ్రద్ధధానులో వారు మాత్రం తరించే అవకాశం లేదు, వారు నరకాల్లో పడతారు సుమా. నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వర. అంతెందుకయ్యా, ఈశ్వరుడే నర్మదని నిరంతరం సేవిస్తాడు, ఇంకేమున్నది. అటువంటి తేన పుణ్యనది జ్ఞేయ బ్రహ్మహత్యాపహారిణి. అటువంటి దివ్యమైన నది నర్మదా నది తీర్థం సుమా అంటూ వివరించి నర్మద గొప్పతనం ఎంత చక్కగా చెప్పాడు. Govinda, Hari Govinda.